ఒక ఆంటీని తల పగలగొట్టి చంపుతుంటే నేను చూశానమ్మా. ఆంటీని కొట్టి చంపేసింది ఎవరో కాదమ్మా, మన ఇంట్లో ఉన్నాడే చైతన్య అంకుల్. చైతన్య అంకుల్, చైతన్య అంకుల్, చైతన్య అంకుల్, చైతన్య అంకుల్, చైతన్య అంకుల్. సాక్ష్యమా? నీకు కావాల్సింది సాక్ష్యమే కదా? అక్షర, చెప్పమ్మా, నువ్వు చూసింది చైతన్యనే కదా? అక్షర, ఇప్పుడు నీ మీదే మా మరిది జీవితం ఆధారపడుంది. మా చైతన్య చాలా మంచోడు, ఒకరికెప్పుడు హాని చేయాలని చూడ్డు. బాగా ఆలోచించుకుని చెప్పమ్మా, ఆ రోజు హత్య చేసింది మా చైతన్య కాదు కదా? ఆంటీ, అది అక్షర, ఇంతదాకా వచ్చాక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పమ్మా, నువ్వు చూసిందెవర్ని? ఈ అంకులేనమ్మా. తను ఆ రోజు ఆ ఆంటీని కర్రతో కొట్టి చంపేశాడు, 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 చంపేశాడు. రేణు, ఇప్పుడైనా నీకు క్లియర్గా అర్థమైందా నీ మరిది చైతన్య ఒక హంతకుడని? శర్వాణి, యాక్చువల్గా ఏం జరిగిందంటే, చైతన్య, నువ్వేదైనా ఉంటే కోర్టులో చెప్పుకో. పద స్టేషన్కి. ఆగు శర్వాణి. ప్లీజ్ శర్వాణి, మా చైతన్యాన్ని వదిలిపెట్టు. నీ స్నేహితురాలిగా చేతులెత్తి అడుగుతున్నాను. అంటే నువ్వు నా స్నేహితురాలు కాబట్టి ఒక హంతకుని చూసి చూడనట్టు వదిలేమంటావారేను? శర్వాణి, ప్లీజ్, నేనెప్పుడు నిన్ను ఏ సహాయం అడగలేదు. ఈ ఒక్క విషయంలో మా చైతన్యని ఎక్స్క్యూజ్ చేయి. నా ప్రాణం పోయినా ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వను రేణు. దయచేసి పక్కకు తప్పుకో. చైతన్యం తీసుకెళ్లి లాకప్లో వేయడం నా డ్యూటీ. ఈ విషయంలో ఎవరు వచ్చి చెప్పినా నేను విన్ను. శర్వాణి, నీకెంత పట్టింపుందో నాకు అంతే పట్టింపుంది. నేనుండగా మా చైతన్యని తీసుకెళ్ళనివ్వను. మా భుజంగరావు తాతయ్యకు, మా వైజయంతికి, నాకు, మా గంగాధరానికి, మా అందరికీ ఉన్న ఏకైక ఆధారం మా చైతన్య ఒక్కడే. తను నువ్విలా సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే నేను ఊరుకోను శర్వాణి. రేణు, దయచేసి పక్కకు జరుగు. శర్వాణి, నువ్వు చైతన్యాన్ని వదిలిపెట్టేంత వరకు నేను పక్కకి జరగను, 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 జరగను.
నువ్వు అడ్డంగా ఉన్నా సరే నేనిప్పుడు ఆగను. ఇప్పుడే నేను చైతన్యని ఈడ్చుకొని తీసుకుని వెళ్తాను. జరుగురేను. వదినా 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 ఓ మై గాడ్, మర్డర్ చేయడం ఎవరో పాప చూసిందని శర్వాణి చెప్తే శర్వాణి వాళ్ళ పాపే నేను కొట్టి చంపడం చూసిందన్నట్టుగా పెద్ద పీడకలు వచ్చింది. చచ్చా, టెన్షన్లో పడి అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నాను. ఈ కళ నిజం అనుకుని తడిసిపోయింది నాకు. బాప్రే, బోసు బోసు, ఎక్కడున్నావు డార్లింగ్? ఏ, ఇదిగో కిచెన్లోనే చచ్చాను. కీర్తి లేవగానే కాఫీ ఇవ్వాలని తెలుసు కదా డార్లింగ్. మంచి వేడి వేడి కాఫీ ఒకటి బెటరా? పెట్టి పుట్టావే మగాణ్ణి, పైగా నీ మొగుణ్ణి. చివరికి ఇదిగో గిన్నెలు తోముకునే పరిస్థితికి దిగజారిపోయాను. ఛీ, నా జీవితం తగలయ్యా. జోరు మీదున్న సమంత, తమన్నా, అనుష్క. ఈ కీర్తి జోరు ముందు అనుష్క ఎంత, తమన్నా ఎంత? చచా, అసలు ఈ కీర్తి హవా ముందు వాళ్ళ హవా ఎంత?
చూస్తున్నావు? ఏం లేదు, ఈ ఇంట్లో నేనందంగా ఉంటానా లేకపోతే నువ్వందంగా ఉంటావా అని చిన్న డౌట్ వచ్చింది అంతే. బాబోయ్, అయినా నీతో నాకు పోలికేంటి? నీ నడక, నీ నడుము, అబ్బో నువ్వు కేక్ అనుకో. ఒక ఆడది ఇంకో ఆడదాన్ని పొగుడుతుంటే ఆ కిక్కే వేరు నీరజ. రే బోసు, త్వరగా కాఫీ తీసుకునిరా. కీర్తి, ఇదిగోవే కాఫీ. శభాష్ ముగుడా, నీలాంటి ముగుడున్న ఏ ఆడదైనా ఎట్టా సుఖపడుతుంది. నీరజ తీసుకో. ఆహా, కాఫీ ఎంత మధురంగా పెట్టావురా మొగుడా. టేస్ట్ చంపేశావనుకో. కీర్తి, నిజంగా నీ మొగుడు కాఫీ ఇరగతీశాడు. నా మొగుడు చేసిన కాఫీకి ఫ్లాట్ అయిపోతే ఎలా నీరజ? మా బోసు చేత్తో వండిన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అబ్బో గుమగుమలాడించేస్తాడనుకో. ఆహా, నువ్వెంత అదృష్టవంతురాలివి కీర్తి. మా రవీంద్ర ఉన్నాడు, ఎందుకు దండగా. నీరజ, మగాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఆడది బాధపడినట్టు చరిత్రలోనే లేదు. నా మాట విని నువ్వు కూడా నేను నా మొగుణ్ణి కొంగున ముడేసుకున్నట్టు నీ రవీంద్రని కూడా నువ్వు చెప్పు చేతుల్లో పెట్టుకో. ఉసే నేనంటే చవటను కాబట్టి నువ్వేం చేసినా భరిస్తున్నాను. కానీ ప్రతి మగాడు నాలా కాదే. నీకు సరైన ఆన్సర్ చెప్పే మగాడు ఎవడొకడు తప్పకుండా వస్తాడే. కీర్తి, ఇదిగో బోస్ డార్లింగ్, కిచెన్ లో అంట్లు తోమమని చెప్పాను, తోమేవా? నువ్వు తిన్న ప్లేట్తో సహా మొత్తం కడిగేశాను. ఓహో, మరి నేను విడిచిన బట్టలు ఉతుకమని చెప్పాను, ఉతికేవా? ఉసి అవి కూడా ఉతికి ఆరేశానే. శభాష్, ఇంటి పని వంట పని రెండు అయిపోయాయన్నమాట. నీరజా, నా మొగుడు ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. నీ బట్టలు కూడా ఉంటే ఇచ్చి ఉతికి పెడతాడు. మంచి ఐడియా కీర్తి, రా బోసు. ఎహే, బిల్డప్ ఇచ్చింది చాలు. డోర్ ఓపెన్ చేసావుగా, లోపలరా. కీర్తి, నువ్వు నాకు అక్షర గుణం తీసుకొస్తానే మాటిచ్చావు. నేను నీకు డబ్బిచ్చాను, కానీ ఇంతవరకు నువ్వు అక్షరం ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా గుండె కుండె అని ఏడ్చి చావకయ్యా. నేను నీ పని మీద ఉన్నానని చెప్పాను కదా. కీర్తి, ఇప్పుడు నేను కేరళ నుంచి వచ్చింది నువ్వు చెప్పే కబుర్లు వినడానికి కాదు. ఆ శర్వాణి దగ్గర నుంచి అక్షరం తీసుకురావడం నీ వల్ల అవుతుందా అవదా? లేదంటే నా డబ్బు నాకిచ్చేయి. ఇంకెక్కడ డబ్బులు? అవి ఎప్పుడో ఖర్చు పెట్టేశారు ఈ సుందరాంగులు. కీర్తి, నేను ఎంత మంచివాడినో అంత చెడ్డవాడిని కూడా. ఈ విషయం త్రివేంద్రంలో చాలా మందికి తెలుసు. అనవసరంగా నా చెడు గురించి తెలుసుకునే పరిస్థితి తెచ్చుకోకు.
ఇదిగో. ఎందుకమ్మా అంత కోపం? నీకు కావాల్సింది అక్షరే కదా, నేను దాన్ని తీసుకొచ్చేస్తాను. కీర్తే, నీ గెస్ట్ హౌస్ చీప్ ట్రిక్స్ నీ లాయర్ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. నువ్వు అక్షరం తీసుకొస్తానని చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకున్నావు. నేనిక్కడి నుంచి తీసుకెళ్తే పాపను తీసుకెళ్తాను, లేదంటే నీ ప్రాణం తీసుకెళ్తాను. ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను, ప్రాణం తీసుకెళ్తాను. సురేందర్ గారు, కేరళ వాళ్ళందరికీ ముక్కు మీద కోపం ఉంటుందనుకుంటా. అరే, 5 రోజుల్లో పాపని నీ చేతిలో పెట్టబోతుండగా ఎందుకయ్యా ఆవేశపడుతున్నావు? నిజంగానే నువ్వు 5 రోజుల్లో పాపను తీసుకొచ్చి నాకు అప్పగిస్తావా? చెప్తున్నాను కదా, 5 రోజుల్లో నీకు పాపనిస్తాను. నువ్వు కేరళకు వెళ్ళిపోయి నేను ఫోన్ చేయగానే వచ్చేయి. నేను పాప లేనిదే కేరళ వెళ్ళను. ఈ 5 రోజులు ఇక్కడ ఎక్కడో హోటల్లో ఉంటాను. నువ్వు చెప్పినట్టు 5 రోజుల్లోకి పాప నాకు ఇవ్వకపోతే నష్టపోయేది నువ్వే. జాగ్రత్త. కీర్తి, 5 రోజుల్లో ఆ శర్వాణి దగ్గర నుంచి పాపని ఎలా తీసుకొస్తావు? ఈ కేరళ వాడికి నాకంటే ఎక్కువ తిక్కుంది. ఎలాగైనా ఆ శర్వాణి దగ్గర నుంచి పాపని తీసుకురావాలి నీరజ. ఏంటి తీసుకొచ్చేది? ఆ శరవాణి జోలికెళ్తేనే ఊరుకోదు, అలాంటిది తన పాప జోలికెళ్తే ఉతుకు ఆరేస్తుంది మీ ఇద్దరిని. జేడ్చో, ముందు వెళ్ళి నీరజ బట్టలు ఉతుకో. వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ కర్మ. కీర్తి, మరిప్పుడెలా? ఆ శర్వాణిని అక్షరని వేరు చేసేవాడు ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడెవడో మనకు కావాలి నీరజ. ఆంటీని కొట్టి చంపేసింది ఎవరో కాదమ్మా, మన ఇంట్లో ఉన్నాడే చైతన్య అంకుల్. శర్వాణి, ఏం జరిగింది? కొంపతీసి నేను ఆ అమ్మాయిని తల మీద కొట్టి చంపడం
అక్షర అయితే చూడలేదు కదా? హత్య జరిగిన చోట ఒక పాప ఉందని శర్వాణి చెప్తుంది. నాకేమో ఆ పాప శర్వాణి కూతురు అన్నట్టుగా కలొచ్చింది. ఈ కల ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాకూడదు. నేను ముందు జాగ్రత్తగా అక్షరాన్ని ట్రాప్ చేసి హత్య జరిగిన చోట అక్షరం ఉందో లేదో ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. నాకు 5 రోజులు టైం ఇచ్చి నువ్వేమో పేరెంట్ అలా జరుగుతున్నావా? ఇప్పుడు వెళ్ళేది ఆ శర్వాణి పాప పుట్టినరోజు ఫంక్షన్ కి. ఆ ఫంక్షన్ అయ్యే లోపు దాని కూతురు నెత్తుకొస్తాను.